మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే 6 దినములు ముందుగానే పస్కా పండగకు 6 దినములు ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనీకి వచ్చాడు. తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకి వచ్చినట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లాస్ట్ 7 days, ఇది ప్యాషన్ వీక్ అంటారు, ఆయన శ్రమల చివరి వారం అన్నమాట. ఇది కూడా ఈ చివరి వారంలో ఇక్కడ మనం చూసుకున్నట్టు 26వ అధ్యాయం 6వ వాక్యంలో యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుట్టి తీసుకుని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి నష్టం ఎందుకు, దీనిని గొప్ప వేలకు అమ్మి బేదలకి ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము చేసెను. సర్వలోకమంది సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినదంతయు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంభవం బేతనీలో జరిగింది. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు గుడ్డు తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన తల మీద పోసింది. పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం, మెజారిటీ భక్తుల యొక్క అభిప్రాయం ప్రకారం యోహాను సువార్త 12వ అధ్యాయంలో 1వ వాక్యంలో మీరు చూస్తే, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపునయున్న ఇస్కరియోతు ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇవ్వలేదనను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చెను గనక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని ఉంచుకొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. ఇంచుమించుగా ఈ రెండు చూసినప్పుడు సిమిలర్ గా కనబడతాయి. భక్తుల యొక్క అభిప్రాయం ప్రకారం ఇక్కడ పాదములకు పూసినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆమె ఆయన తల మీద పోసినట్లుగా అభిషేకించినట్లుగా రాయబడి ఉన్నప్పటికీ కూడా ఈ 2 సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ స్త్రీని ప్రశంసించిన విధానం చూసినట్లయితే, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఇక్కడ నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యము చేసెను ఈమెను మీరు ఎందుకు తొందర పెట్టుచున్నారని ఈ చోట ఆయన మాట్లాడినట్లుగా చూడగలం. పండితులకు అభిప్రాయం ప్రకారం ఈ కుష్ఠరోగి అయిన సీమోను అనే అతను బేతనీకి చెందిన వ్యక్తి. కొంతమంది మెజారిటీ భక్తుల యొక్క అభిప్రాయం ప్రకారం ఈ సీమోన్ అనే ఈ లెపరు, ఈ కుష్ఠరోగి అయిన సీమోను మరియా మార్తా లాజరస్ల యొక్క తండ్రి అయి ఉండొచ్చు. మరియా మార్తా లాజరస్ల యొక్క తండ్రి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం. కాబట్టి ఇక్కడ బేతనీలోనే ఈ సంభవం జరిగింది, ఇక్కడ కూడా బేతనీలోని సంభవం జరిగింది. ఇక్కడ ఒక స్త్రీ అని ఉంది, ఇక్కడ ఆమె అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆమె మరియా అనే పదాన్ని ఈ చోట మనం చూడొచ్చు. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చోడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు. ఇక్కడ మరియా అనే పేరు పెట్టబడింది, ఇక్కడ మరియా అనే పేరు లేదు. బేతనీయ సేమ్ ఊరు, పస్కా పండగకు ముందు జరిగిందే. కాబట్టి పండితుల యొక్క అభిప్రాయము ఈ కుష్ఠరోగి అయిన సీమోను వాడి తండ్రి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇతను స్వస్థత పొంది ఉండవచ్చు. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు లేదు. ఆ పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించి అతను స్వస్థత పొంది ఉండవచ్చునని పండితుల యొక్క అభిప్రాయం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చోట అంటున్న మాట ఏంటంటే, ఈమె నా భూస్థాపన నిమిత్తము
దీనిని చేసింది. కాబట్టి ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, బేదలకు సహాయం చేయండి, నేను కాదంటలేదు. కానీ మొదటగా విలువ ఇవ్వాల్సింది ఎవరికి అనంటే, పాపంలో ఉన్న మనల్ని అమూల్యమైన రక్తాన్ని చిందించి నీతిమంతులుగా చేసిన యేసుకి మనం మొదట విలువిచ్చేవారిగా ఉండాలనేది ఈ చోట మనం నేర్చుకోవలసిన పాఠం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను కదా. ఈమె నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసింది. సర్వలోకముందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసిన దాని జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఒక స్త్రీ ప్రశంసించబడింది. ఆ రోజు మాత్రమే కాదు, రానైన రోజుల్లో కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నంత వరకు ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీదే కాదు, మొత్తం ఈ సృష్టిని సృష్టించింది ఆయనే. కాబట్టి ఎప్పటికి కూడా ఈమె నామం, ఆయన అభిషేకించిన ఆమె నామం మరవబడే అవకాశమే లేదు. ఆమె చేసింది జ్ఞాపకం చేసుకోకుండా ఉండే అవకాశమే లేదు. చేసిన దానిని వినిన వారందరూ కూడా ఆమెను ప్రశంసించకుండా ఉండే అవకాశమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నోట ఆ మాట రావడానికి గల కారణం ఏంటి? ఈమె చేసినదంతయు ప్రశంసింపబడుతుంది. ఈమె చేసినదంతయు కూడా ఏమండి, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిందంతా కూడా ప్రశంసించబడుతుంది. యేసును గురించి చెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా ఈమెను గురించి చెప్పుకోక తప్పదు. ఆ బేతనీయ గురించి చెప్పుకోక తప్పదు, ఆ మరియ గురించి చెప్పుకోక తప్పదు, ఆ కుష్ఠరోగి అయిన సీమోను గురించి చెప్పుకోక తప్పదు, ఆ ఇంట్లో జరిగిన ఈ అభిషేకాన్ని గురించి చెప్పకుండా మనం ఉండలేం. ఇల్లంతా అత్రవాసనతో నిండినని 12వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడింది. ఇక్కడ యోహాను సువార్తలో దాని విలువ కూడా ఇచ్చారు. ఇంచుమించుగా 300 దేనారములు అమ్మి బేదలకు ఇవ్వచ్చును అన్నాడు ఇస్కరియోతు యూదా. ఇక్కడేమో శిష్యులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇంత డబ్బుని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని శిష్యులు అంటూ ఈ దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అనిరి శిష్యులు ఆమె మీద కోపపడ్డారు. ఇక్కడ ఆ శిష్యులు ఎవరు కోపపడ్డారు? 12 మంది కోపపడ్డారంటే ఆ కోపడిన వాడు ఎవరో యోహాను స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ ఆ కోపడిన వాడు ఇస్కరియోతు యూదా. అక్కడ 6వ వాక్యం రాస్తున్నాడు 12:6లో, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చిన గనక అలాగు చెప్పెను. ఈమె కూడా ఆ అత్తరు గనక యేసు ప్రభు పాదాలకు పోయకుండా తల మీద పోయకుండా ఉన్నా, ఒకవేళ ఆ డబ్బు సంచిలో వేస్తే దొంగిలిద్దామనే ఆలోచనతో ఇతనిలో ఉన్నట్లుగా యోహాను భక్తుడు రాస్తున్నాడు. అంటే యేసు ప్రభుతోనే ఉంటున్నాడు 3.5 సంవత్సరాలు, కానీ అతనిలో ధనాపేక్ష అనేది పోలేదు. ధనాపేక్ష అతని జీవితంలో కొనసాగుతున్నట్లుగా ఈ చోట మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా తెలుసు ధనాపేక్ష సకల కీడులకు మూలమని 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వాక్యంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని, ఆ ధనాపేక్షతో అనేకులు విశ్వాస భ్రష్టులై ఒకరినొకరు పొడుచుకొని చనిపోయినట్లుగా కూడా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు ఆ 1 తిమోతిలో కొన్ని పేర్లు కూడా ఆ పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ధనాపేక్ష వల్ల గొప్ప భక్తులు కూడా ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. తమ్ముడే అన్నను చంపేసే రోజులు ఈ రోజుల్లో కూడా ధనాపేక్ష కలిగిన సేవకుల జీవితాలు, ఒకరి జీవితాలు ఒకరు ముగించుకుంటున్న చరిత్రలు కూడా మనం చాలా వింటున్నాం. ధనాపేక్షతో సంఘాలు చెల్లాచెదురవుతున్నాయి. ధనాపేక్షతో ఒక సేవకుడు యొక్క శిష్యుడు ఆ సేవకుడిని ఏం చేస్తాడో ఒక అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆ సేవకుడి దగ్గర, పెద్ద సేవకుడి దగ్గర ఉన్న ధనం మూట దొంగిలించడం కోసం ఆ సేవకుడు పోషించిన చిన్న సేవకులే ఎప్పుడు ఆ సేవకుడిని ఎలా చంపేస్తారో ఏం చేస్తారో అర్థం కాని అనుమానాస్పద పరిస్థితులు బతకాల్సిన పరిస్థితులు ఈనాటి సమాజంలో కూడా క్రైస్తవ సేవ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ అనేది లేని పరిస్థితి, ఇన్సెక్యూరిటీ లైఫ్ జీవించాల్సి వస్తుంది. కారణం ధన అపేక్ష. ప్రియమైన దేవుని బిడ్డలు, ధనాపేక్ష విశ్వాస భ్రష్టులను చేస్తుంది. ధనాపేక్ష ఒకరినొకళ్ళు పొడిచి చంపుకునేటట్టుగా చేస్తుంది. ఇది సకల కీడులకు మూలమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాడే గాని అతనిలో ధనాపేక్ష పోలేదు. మరొక విషయం ఇక్కడ గమనిస్తే ఆ 26వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వాక్యంలో, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి
నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. 6వ వాక్యం నుండి 26వ అధ్యాయంలో 13వ వాక్యం వరకు చదివితే, యోహాను సువార్త 12వ అధ్యాయం నుండి 1వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు చదివితే, ఒక సహోదరి ఏమో ఇంచుమించుగా 300 దేనారముల విలువ చేసి అత్తరు ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలకు ఇక్కడ పూసినట్టుగా ఉంది, అక్కడ ఆయన తల మీద అభిషేకించినట్లుగా ఉంది. అది దాని స్పైక్నాడ్ అంటారు. అది ఇండియాలో మన హిమాలయ ప్రాంతాల్లో దొరుకుతుందని పండితులు చెప్తుంటారు. చాలా విలువైనది. ఒక్కసారి కనుక దాన్ని మూత తీసామంటే ఇక దాన్ని వాడటానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఒక్కసారి దాన్ని అత్తరు మూత తీస్తే అది ఆ ఫ్రాగ్రెన్స్ అనేది అలా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ఒక్కసారికే వాడటానికి పనికొస్తుంది. ఆ బుడ్డి, అత్తరు బుడ్డి ఒక్కసారి ఉపయోగించడానికి పనికొస్తుంది. ఓపెన్ చేస్తే ఇక దాని ఫ్రాగ్రెన్స్ అంతా వెళ్ళిపోయి దేనికి పనికిరాదట. అందుకని ఆమె ఏం చేసింది, దానిని ఆయన తల మీద ఇక్కడ చదవబడిన భాగంలో ఆయన తల మీద పోసింది. అంటే దాన్ని మూత తీసి ఉంటది, ఓపెన్ చేసేసి మొత్తం తల మీద పోసేసింది. కొంచెం కూడా దాచిపెట్టుకోవాలా, ఎందుకంటే దాచిపెట్టుకుని ఉపయోగపడదు. ఒకసారి మూత తీశారంటే ఆ స్పైక్నాడ్, ఆ పర్ఫ్యూమ్ అనేది కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఆమె పాదాలకు పూసినట్లుగా ఉంది, కంప్లీట్ గా పూసేసింది, ఇంకేం దాచిపెట్టుకోలే. ఇక్కడ దాని కాస్ట్ ఇచ్చాడు ఎంత, 300 దేనారాలు. ఆ రోజుల్లో ఒక రోజు శాలరీ ఎంత అంటే 1 దేనారం. ఒక వ్యక్తి యొక్క జీతం ఆ రోజుల్లో 1 దేనారం. అంటే ఈమె ఎన్ని రోజుల జీతాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని అభిషేకించడానికి ఉపయోగించింది? ఒకవేళ మరియా అనుకుంటే ఈమె 26 గాని యోహాను సువార్త 12 గాని మరియా అని గనక మనం భావించినట్లయితే ఈమె 300 రోజుల జీతాన్ని, 300 రోజులు అంటే ఇంచుమించుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక 10 నెలల జీతం, 10 నెలల జీతాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే నాకు విలువైందంటూ ఏమీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యంలో, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను మరి దేన్నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు చెప్పాడు మత్తయి సువార్తలో. ఒకటి, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి, ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 10 ఆజ్ఞలు, రెండు ఆజ్ఞలు చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించు, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించు, పూజించు, సేవించు. ఆయనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. ఆయనే మనకు హీరోగా ఉండాలి, ఇంకా మరెవరు కూడా మనకు హీరోగా ఉండకూడదు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞలన్నీ 2 ఆజ్ఞలు ఇమిడ్చిపెట్టాడు. ఈ సహోదరి, ఈ మరియా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ప్రభు అయిన దేవుని కంటే కూడా, నా కొరకు రక్తం చిందించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే కూడా నాకు విలువైనది ఏదీ లేదని ఇంచుమించు 10 నెలల శాలరీ విలువ చేసే అత్తర్ని ఆయన తన ఇంట ఉన్నప్పుడు ఆయన తల మీద పోసి అభిషేకించింది, పాదాలకు పోసి తుడిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ఎంతగా ఘనపరిచింది ఈ చోట మనం చూడవచ్చు. బైబిల్ సెలవిస్తుంది, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యంలో రాయబడింది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని బైబిల్ సెలవిస్తుంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నా యందు విశ్వాసం ఉంచు వారిని నేను పొరపాటును కూడా త్రోసివేయను. నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని జరగదు. నాకు విలువిచ్చి నన్ను ఆరాధించే వారిని, నా యొద్దకు వచ్చే వారిని నేను పొరపాటును కూడా తోసివేయను. నా నామాన్ని ఘనపరిచే వారిని నేను పొరపాటును కూడా విసర్జించను. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకున్నట్లుగా, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆమె దేనిని ఎక్కువగా ప్రేమించకుండా 10 నెలల శాలరీయే నేను ఎలా బ్రతకాలని ఆలోచన చేయలేదు. ఇంత అత్తరుబుడ్డి ఈయనకి ఎందుకు అభిషేకించాలని ఆలోచన చేయలేదు. ఆమె ఒకే ఒక ఆలోచన చేసింది, నా కొరకు రక్తం చిందించబోయే ఈయనను ఘనపరచడం కంటే నాకు కావాల్సింది మరేముంది? నా కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని లెక్క చేయని
భారం మోస్తున్న వారిని విడిపిస్తానని వాగ్దానం చేసి అనేకుల్ని విడిపించిన ఈయన కంటే కూడా నాకు విలువేముంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే తన తమ్ముడైన లాజరు మరణించగా మరణించిన లాజర్ను లేపిన ఈయన కంటే కూడా నాకు విలువైన వారు ఎవరు? నా తండ్రి కుష్ఠరోగి అయి ఉండగా నా తండ్రిని స్వస్థపరిచిన యేసు కంటే కూడా నాకు విలువైంది ఏముంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు యొక్క విలువని ఈ ప్రియ సహోదరి గుర్తించి 10 నెలల జీతాన్ని ఆయనని అభిషేకించడానికి ఉపయోగించిందండి. ఆమె ఆయనని ఎంతగా ప్రేమించిందో ఈ చోట మనం గ్రహించవచ్చు. అక్కడ డబ్బు అనేది కాదు కొలమానం. అక్కడ మరొక మాట కూడా చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 44 వాక్యాలు కూడా మీకు బాగా తెలుసు. అక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు కానుకలు పెట్టే యొద్ద కూర్చుండి జనసమూహం కానుక పెట్టిలో డబ్బులు వేయడం చూస్తుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేశారు. ధనవంతులైన వారు చాలా డబ్బు వేశారు. అవేమి ప్రభు అయిన యేసుక్రీస్తు పెద్ద పట్టించుకోలే. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుల్ని పిలిచి కానుక పెట్టెలో డబ్బు వేసిన వారి అందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి. ఈమె తన లేమిలో తనకు కలిగిందంతయు అనగా తన జీవమంతయు వేసను. సర్వస్వాన్ని ప్రభువుకి అప్పగించుకుందండి. 2 కాసులే ఆమె దగ్గర ఉంది. ఆమె సర్వం అదే. ఆమె భోజనానికి కానీ దేనికైనా అదే ఆధారం. నీకంటే నాకు విలువైంది ఏముంది దేవా అని ఆ కానుకల పెట్టిలో దేవునికి తనకున్న 2 కాసులు అప్పగించిన ఆ స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఆయన చేత కొనియాడబడింది. అంటే ఇక్కడ ఆమె అంతరంగం ఏంటో తెలుసా? దేవుని కంటే నాకు ఎక్కువైంది ఏది లేదు. ఈ రోజున అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని నీతిమంతులుగా చేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేసిన యేసు కంటే కూడా మీకు నాకు ఎక్కువ ఏదైనా ఉందా? ఉంది అంటే అర్థం మనం యేసు యొక్క రక్తాన్ని అపవిత్రపరిచేవారిగా, యేసు యొక్క రక్తాన్ని తక్కువగా చూసేవారిగా మనం ఉన్నామని అర్థం. అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసుని మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నామని అర్థం. అంటే దాని అర్థం మనకున్న ఆస్తులని తెచ్చి దేవుని మందిరాలు ఇవ్వాలని కాదు అర్థం. మన హృదయం ఏ విధంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం ఎంత విలువిచ్చేవారిగా ఉన్నాము? ఆమె 10 నెలల అంటే మనకు అర్థం కావాలని అక్కడ ధనాన్ని గురించి మాట్లాడారు, కానీ 10 నెలల జీతం ఇవ్వమని చెప్పట్లా. యేసుని ఎంతగా ప్రేమించగలుగుతున్నాం? ఆమె 2 కాసులు ఉన్నాయి, 2 కాసులు దేవుడికి ఇచ్చేసింది, ప్రశంసించబడింది. ఏమో 10 నెలల విలువైన శాలరీకి విలువైన అత్తర్ని ప్రభువుని అభిషేకించడానికి ఉపయోగించింది. మానవుడి యొక్క కంపారిజన్ ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఉంటది కనుకనే బైబిల్లో ఆ మాటలు రాయడంలో ఉద్దేశం అదే. ఈ రోజున మనం ఏం పని చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, పిల్లల్ని పెంచుతున్నా, ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉన్నామా? వాక్యానుసారంగా జీవించేవారిగా ఉన్నామా? వాక్య ప్రకారం జీవించేవారిగా ఉన్నామా? ప్రార్థించేవారిగా ఉన్నామా? మనం ప్రతి పనిలో ప్రభువుకు విలువ ఇవ్వగలుగుతున్నామా? 1 కొరింథీ 10:31 ప్రకారం భోజనం చేసినను పానం చేసినను ప్రభువుని ఘనపరచగలిగే స్థాయిలో మనం ఉన్నామా? ఈరోజు మనకిచ్చిన ఆస్తి నా ప్రభు ఇచ్చిందే అని ప్రభువును హృదయపూర్వకంగా మనము ఒప్పుకోగలుగుతున్నామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14లో మనకు అనుగ్రహింపబడిన ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుంచి అనుగ్రహించబడిందే. నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ సేవ అయినా జ్యోతిర్మయుడైన తండ్రి మనకిచ్చింది. ఈ విషయం బైబిల్లో ఉంది, కానీ మనం అంగీకరించగలుగుతున్నామా? లేదా ఇది నా శక్తి, నా యుక్తి, నా బలం, నా తల్లిదండ్రులు ఇచ్చింది అనే ఆలోచన ఉన్నామా? దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఇది, దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత ఇది, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం ఇది, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్ళు అనే ఆలోచనతో మనం ఉన్నామా? లేదా మన కులాన్ని బట్టి, లేకపోతే మన చుట్టూ ఉన్న మన బంధువులను బట్టి అతిశయించే వారిగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నాకు కలిగింది ప్రతిదీ కూడా ప్రభువు ఇచ్చాడనే ఆలోచన హృదయాంతరంగంలోంచి రాగలిగితే
ఏమండి మనం ప్రభువుని ప్రేమించే వారమే. ఏది చేసినా ప్రభువుని గణపరచగలిగితే, గణపరిచే వారిగా మనం ఉంటే మనం నిజంగా ప్రభువుని ఘనపరుస్తున్న వారమే. అంతేగాని 10 నెలల శాలరీ ఆమె వేసిందని మనం వేయాలని కాదు నేను చెప్పేది. అంతకంటే ఎక్కువ వేయగలిగితే ఇంకా మంచిదే. ఎంత ఆశీర్వదించబడితే అంత ప్రభు పరిచర్యలో, సువార్త ప్రకటనలో, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండగలిగితే మంచిది. సాక్ష్యం చెప్పే వాళ్ళని ప్రోత్సహించగలిగితే ఇంకా మంచిది. మనం చెప్పలేకపోతే సాక్ష్యం చెప్పే సేవకుల్ని ప్రోత్సహించగలిగితే ఇంకా మంచిది. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ సహోదరి ఏమండి ఈ యొక్క విధవరాలు, ఆమెకి ఇంకే ఆధారం లేదు. దేవుడి కంటే నాకు ఎక్కువైంది ఏం లేదని తనకున్న 2 కాసులు కూడా దేవునికి సమర్పించుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఇక్కడ మనకున్నంత సమర్పించుకోమని కాదు అర్థం. మన హృదయంలో ప్రభువుకి మనం ఎంత విలువిస్తున్నాం, మన కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని కొన్న యేసుకి మనం ఎంత విలువిస్తున్నాం. యేసుకు విలువిచ్చేది మనకు ఎలాగ అర్థమవుతుందంటే వాక్యాన్ని ధ్యానించడం, వాక్య ప్రకారం జీవించడం, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో ఏమండి వెనకాడుకుంటాం. అన్ని జనుల మధ్యలో ప్రభు నామాన్ని ఘనపరచడం, బంధువుల ఇంటికి వెళ్ళినా, స్నేహితులకి ఇంటికి వెళ్ళినా ఏసే నా దేవుడని ధైర్యంగా చెప్పగలగటం, చెప్పడం మాత్రమే కాదు ఆ ప్రకారం జీవించటం. ఇది ఆయనకు మనం ఇచ్చే విలువను తెలియజేస్తుంది. ఈ చోట ఈ ప్రియ సహోదరి ఏమండి తన విలువైన 300 దేనారాల అత్తర్ని ప్రభువుకి ఆమె అభిషేకించడానికి ఉపయోగిస్తే ప్రభు ఆమె పెట్టిన ఖర్చు చూడల, ఆమె తనకి ఇచ్చిన విలువను, తనను గణపరిచిన విధానాన్ని ఆలోచించిన, తనను గౌరవించిన విధానాన్ని గమనించిన యేసు అంటాడు, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు. నా భూస్థాపన జరగబోతుంది త్వరలోనే, ఆమె నా భూస్థాపన నిమిత్తం ఈ పని చేసింది అని చెప్పాడండి. అంతమంది శిష్యులు ఉన్నారు, ఎవరు కూడా దాని గురించి ఆలోచించలా. ఆ ఒక్క స్త్రీ ఎంతగా ప్రేమించిందో అంతగా ఆయన్ని ఘనపరిచింది. ఆ తర్వాత మీరు శిష్యుల సంగతి తెలుసు కదండి. శిష్యులు యేసు ప్రభువుని పట్టుకోంలోనే అందరూ పారిపోయారు. కానీ ఆమె ప్రేమించింది కనుకనే అంతగా ఆయన్ని ఘనపరిచింది. ఈ రోజున సువార్త ఎక్కడ ప్రకటించబడిందో ఆమె చేసిన కార్యం కూడా ప్రశంసింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం జీవిస్తాం మనకు తెలియదు. రక్షకుడైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. జీవించినంత కాలం ప్రభు నామాన్ని ఘనపరుస్తూ జీవించగలిగితే ఏమండి, కనీసం మన కుటుంబంలోనైనా ఇదిగో నా తల్లిదండ్రులు నా ప్రభువుని ఘనపరిచాడు, నా తండ్రి లేదా నా తల్లి అని కనీసం మన ఎవరికి తెలియకపోయినా మన పిల్లలైనా కూడా చెప్పుకోగలుగుతారు. బతికాడులే కానీ యేసు ప్రభు లేకుండా బతికాడని మన పిల్లలు చెప్పుకునే దుస్థితికి మనం జీవించకూడదు. ఒకవేళ మనకు కొన్ని పరిచయాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను అక్కడక్కడికి వెళ్ళి కొంతమందితో పరిచయాలు ఉన్నాయి, చిన్న చిన్న పరిచయాలు. నేను బ్రతికినంత కాలం ప్రభువుకు సాక్షిగా నమ్మకంగా బతికితే నేను వెళ్ళిపోయిన రోజున కూడా వాళ్ళు చెప్పుకుంటారు, ఉన్నంతకాలం రోషంగా బతికాడు రా ప్రభు కొరకు. అలా మనం కూడా బతకాలని చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఇదే ప్రశంసించబట్టం అంటే. ఎప్పుడు అవకాశం మనకు దొరుకుతుందో తెలుసండి, హృదయపూర్వకంగా ప్రభు సాక్ష్యాన్ని ప్రకటించినప్పుడు, ప్రభు నామ ఘనత కొరకు నిలబడ్డప్పుడు, జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల వలె వెలిగినప్పుడు, ప్రభు కొరకు ఏమండి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికినప్పుడు, వాక్యం చెప్పడం మాత్రమే కాదు వాక్య ప్రకారం జీవించగలిగినప్పుడే మనం ప్రశంసించబడతామనే విషయం వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ తర్వాత మరొక ఇక్కడే కాంట్రడిక్షన్ ఉంది చూడండి. ఆ 12 మందిలో ఒకడికి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వెళ్ళేది యుద్ధకు వెళ్ళి, నేను ఆయన అప్పగించిన ఎడలు నాకే మిత్రుని అడిగిను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వాడికి ఇచ్చిరి. 30 వెండి నాణెములు అంటే 4 నెలల శాలరీ ఆ రోజుల్లో. 30 వెండి నాణ్యాలు అంటే 4 నెలల జీతం అట. ఈ చోట గమనించండి, చిన్న విషయము, చాలా చాలా మంచి లెసన్ ఇది మనకి. ఒక సాధారణమైన సహోదరి 10 నెలల శాలరీని కూడా లెక్క చేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు విలువ ఎరిగిన ఆ సహోదరి ఆయనతో 3.5 సంవత్సరాలు ఆమె తిరగల. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాల. ఊళ్ళో ఉంది. బేతనీకి ఆయన వచ్చినప్పుడు పరిచర్య చేసింది. ఆయన చెప్పిన వాక్యం వినింది. వాళ్ళ ఇంట్లో
వాళ్ళ అక్కను ఆమె అన్న తమ్ముడు కలిసి మొత్తం మీద పరిచయం చేసి యేసు ప్రభుకి ఎన్నిసార్లు భోజనం పెట్టారో మనకు తెలియదు. యెరూషలేంకి వచ్చినప్పుడల్లా బేతనీలో వెళ్ళింట్లోనే ఉండేవాడు ఆయన. రాత్రిపూట అప్పుడప్పుడు ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళి కూర్చునేవాడు. సాధారణంగా ఈ సిస్టర్స్ ఇంట్లోనే ఆ ఇంట్లోనే ఉండేవాడు ఆయన. ఎన్నిసార్లు వాళ్ళ చేతితో భోజనం తిన్నాడో నాకే తెలియదు కానీ మొత్తం మీద 3.5 సంవత్సరాలు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ లేదు ఈ సహోదరి. మరియా మార్త గాని లాజర్ గాని యేసుప్రభు వెంటనే తిరిగిన వాళ్ళు ఏం కాదు సంచులు పట్టుకొని. ఈమె అప్పుడప్పుడు యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు, ఆయన నోటి మాటలు వినేది, ఆయన్ని ఆరాధనగా చూసేది, గౌరవించేది, ఆయనకి ఆతిథ్యం ఇచ్చేవారు ఆ కుటుంబం. కానీ ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసుతోనే అడుగులు అడిగేశాడు. యేసు చేసిన అద్భుతాలన్నీ కళ్ళతో చూశాడు. మరియకి యేసుప్రభు చేసిన అద్భుతాలు ఎవరో చెప్తే వినేది అంతే. తన తమ్ముడు లాజర్ను బతికించింది కళ్ళతో చూసింది. ఒకవేళ సీమోను వాళ్ళ నాన్నగారు అయి ఉంటే ఆయన స్వస్థతను కూడా ఆమె కళ్ళతో చూసింది. ఇక మిగతా అద్భుతాలు ఆమెకేం తెలియదు. ఆ కుష్ఠవ్యాధుడు ఇంకొకరు మార్కు సువార్త 1వ అధ్యాయంలో స్వస్థపరచబడినోడు కానీ, బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయు గలవాడు స్వస్థపడ్డట్టు కానీ, లేకపోతే 4 ఫ్రెండ్స్ తీసుకుని వచ్చిన ఆ కప్పు తీసి కప్పులో నుంచి మంచం మీద దింపిన ఆ పక్షవాయు కలిగిన వాడు స్వస్థత పొందినట్లుగా కానీ, ఏమండి, లేకపోతే చాంద్ర రోగి స్వస్థత కానీ, ఇంకా రకరకాల అనేక అద్భుతాలు చేశాడు కదా ప్రభు. అవి అది చేపలు రొట్టెలు వేల మందికి పంచడం, ఇవన్నీ కూడా ఆమె కళ్ళతో చూడలా, ఆమె వినింది. కానీ కళ్ళతో చూసింది ఎవరు? ఇస్కరియోతు యూదా, పేతురు, 12 మంది శిష్యులు కళ్ళతో చూశారు, దగ్గరే ఉన్నారు. ఆ మిగిలిన రొట్టెలు కూడా వీళ్ళు తిన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విని విశ్వసించిందండి. ఆ 12 మంది అద్భుతాలు చూసి కూడా స్వయంగా చూసి కూడా విశ్వసించడం సంగతి పక్కన పెట్టండి. కేవలం 4 నెలల శాలరీ సంపాదించడం కోసం నీతిమంతుడైన యేసుని అప్పగించడానికి సిద్ధపడ్డాడు ఆయనతో తిరిగిన ఇస్కరియోతు యూదా. అందుకే ఇతన్ని బైబిల్ అంటుంది, ఇతనికి యాంటీ క్రైస్ట్కి ఇతనికి ఒకే పేరు ఉంది. యాంటీ క్రైస్ట్కి ఇతనికి ఒకే పేరు బైబిల్లో పెట్టబడింది. నాశన పుత్రుడని ఇతనికి పేరు యూదాకి. నాశన పుత్రుడు. సేమ్ అంత్యక్రీస్తు, త్వరలో రాబోతున్న అంత్యక్రీస్తున్నాడు కదా, ఈ ప్రపంచాన్ని పాలించబోయేవాడి పేరు కూడా నాశన పుత్రుడే. 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలో నాశన పుత్రుడు, పాప పురుషుడు నాశన పుత్రుడు అని పేరు పెట్టబడింది. ఇక్కడే ఇతనికి నాశన పుత్రుడు అని పేరు పెట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతోనే తిరిగాడు, యేసుని వెంబడిస్తున్నాడు 3.5 సంవత్సరాలు. కానీ అతడు దొంగ అని యోహాను భక్తుడు రాస్తున్నాడు. దొంగ, దోసుకునివాడు, ధనాపేక్షకుడు. ఆ ధనాపేక్ష కలిగిన ఆ వ్యక్తి ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగిన ప్రభు కంప్లీట్ గా తన జీవితాన్ని అప్పగించుకోలేదండి. అందుకని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్న మాట ఇస్కరియోతు యూదా జీవితంలో నెరవేరింది. 30 వెండి నాణాల కొరకు యేసును అప్పగించి ఏమి సంపాదించుకోగలిగాడండి? చివరికి చెట్టుకు ఊరేసుకొని అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా కిందికి పడి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. యేసుతోనే తిరిగాడు, యేసుకి సజీవ యాగంగా రోమా 12 ప్రకారం అప్పగించుకోలేకపోయాడు. అందుకే ధనాపేక్ష నుంచి విడుదల పొందలేకపోయాడు. ఎప్పుడైతే ధనాపేక్ష అతనిలో ఉందో దురాత్మ అతనిలో ప్రవేశించిందండి. దురాత్మ ప్రవేశించిన ఒక వ్యక్తి నాశనానికి వెళ్తాడు కానీ ఆశీర్వాదంలోకి ఆ వ్యక్తి రాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఒక సాధారణ సహోదరి తనకున్నదంతా 10 నెలల జీతాన్ని ప్రభువుని అభిషేకించడానికి లెక్క చేయకుండా అభిషేకించిందండి ప్రభుని. ఇతనేమో 4 నెలల జీతాన్ని కక్కుర్తి పెట్టి యేసు ప్రభుని అప్పగిస్తే ఆమె 10 నెలల జీతాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టింది. చూడండి ఇద్దరి మధ్య తేడా. ఇతనికి నాశనం. ఎక్కడ యేసు ప్రభుని గురించి చెప్పినా ఎవర్రా యేసు ప్రభు అప్పగించిందంటే ఇస్కరియోతు యూదా అని చెప్పుకోక తప్పదు మనం. దుర్మార్గుడు, ఎంత ద్రోహి అయిన యూదా అని రాసింది బైబిల్లో కూడా. ద్రోహి అయిన యూదా అని రాసింది. అదే నా ప్రియ సహోదరి గురించి ఆయన భూస్థాపన నిమిత్తం ఆమె అభిషేకించింది. ఆహా, ఎంత గొప్ప కార్యం చేసిందని ప్రభువే చెప్పాడు. ఆమె చేసిందంతా ప్రశంసింపబడుతుందన్నాడు. ఈ రోజు కూడా మనం ప్రశంసిస్తున్నాం ఆమెని. తనకున్నదంతా ప్రభువుకు అప్పగించింది.
10 నెలల జీతం లెక్క చేయకుండా ఆయనకి అభిషేకం చేసింది. ఆ అత్తరు, విలువైన అత్తరు, చాలా కాస్ట్లీ ఇది. ఇతని కేవలం 30 వెండి నాణ్యాల కొరకు ప్రభువుని అప్పగించాడు. దయ్యము ప్రవేశించి అప్పగించలా. ఇతనిలో దయ్యం అప్పుడే ప్రవేశించలా. సైతాను ప్రేరేపిస్తే అప్పగించాడు, యోధా అప్పగిస్తాడని బైబిల్లో రాసింది కాబట్టి అప్పగించాడు. కాదు కాదు కాదు. యోధా కాకపోతే ఇంకొకటి అప్పగించేవాడు. యేసు ప్రభువుని వెంబడించే 12 మందిలో ఒకడే అప్పగించాలని ఏముంది అక్కడ? సాతానికి ఇతను చోటు ఇచ్చాడు. ధనాపేక్షకు చోటు ఇచ్చాడు కనుక సాతానికి చోటు దొరికింది. ఈ రోజున దేనికి మనం శరీర కార్యానికి దేనికి మన జీవితంలో అవకాశం ఇచ్చినా, అసూయ, ద్వేషం, పగ, కలహం, కామం దేనికి చోటిచ్చినా అపవాదికి చోటిచ్చినట్లే వాడు మన కుటుంబంలో ప్రవేశిస్తాడు, మన జీవితంలో ప్రవేశిస్తాడు. ముగింపు ఘోరంగా ఉంటుంది. ప్రభు ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు. ఇస్కరియోతు యూదా యేసుతోనే తిరిగాడు. నెక్స్ట్ పాస్టర్ ఆయనే అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. సేవ చేస్తానని అనుకున్నాడు. భయంకరమైన మరణాన్ని పొందాడు. 30 వెండి నాణాల కొరకు యేసు 4 నెలల జీతం కొరకు యేసుని అమ్ముకున్నాడు. 10 నెలల జీతాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ప్రియ సహోదరి యేసుని అభిషేకించి ఈరోజు ప్రశంసించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నానని బైబిల్ పట్టుకొని మంచి మంచి డ్రెస్సులు వేసుకొని కూడా తిరుగుతున్నాం. అక్కడక్కడికి నేను సేవకుడిని, సూపర్ అని తిరుగుతూనే ఉన్నాం, చాలా మంది తిరుగుతున్నాం. కానీ ప్రభువుని అప్పగించేవారే ఎక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో. ఏమండి, నడి బజార్లో నజరేయుడని వేసిన సిలువ వేసేవారు ఎక్కువగా ఉన్న సేవకులుగా, విశ్వాసులుగా ఉన్న ఈ రోజుల్లో మీ సంగతి నా సంగతి ఏంటని ప్రభు అడుగుతున్నాడు. ఆయన నడి బజార్లో సిలువ వేసే వరకు ఉన్నామా? ఇస్కరియోతు యూదా వలె ఆయన నామాన్ని అవమానపరిచే వరకు ఉన్నామా? లేకపోతే ఆ సహోదరి వలె ఆయనకు విలువనిచ్చి ఏది చేసినా ఆయన నామ ఘనత నిమిత్తం చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఆయన నామాన్ని ఘనపరచగలిగితే ప్రశంసించబడతాం. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా ప్రభు చేత ప్రశంసింపబడతాం. బడా నమ్మకమైన మంచి దాసులని పిలువబడతాం. ఒకవేళ మన చుట్టుపక్కల వాళ్ళని మెచ్చుకోకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి జీవితాన్ని మనం జీవించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు.